ఎంతైంది? 109 మేడం. అమ్మా, ఆ? శశి కోసమే చూస్తున్నావా? అవును రిషి. వద్దమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. ఏం రిషి? నిన్న లంచ్ టైంలో శశి తప్పు చేసిందని నువ్వు అరిచావు కదా, ఆ విషయం శశి ఇంట్లో చెప్పే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శశితో పాటు ఎవరు వచ్చినా నిన్ను తిడతారే తప్ప శశి చేసిన తప్పు గురించి ఎవ్వరూ ఏమీ అడగరు. అందుకే నువ్వు శశి కోసం ఎదురు చూడకుండా నా మాట విని ఆఫీస్కి వెళ్ళిపో అమ్మా. వెళ్తాను నాన్న. వెళ్లే ముందు మీ నాన్నకి శశి మీద నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియాలి కదా. అర్థం కాలేదమ్మా. నిన్న ఆఫీస్లో మీ నాన్నకి చెప్పాను, శశి క్యారెక్టర్ రాను రాను పతనం అవుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని. ఓహో, నా మాటలు మీ నాన్న చెవికి ఎక్కాయో లేదో నేనొకసారి చూడాలి కదా. నేను అంతలా చెప్పినా మీ నాన్న శశిని పట్టించుకోకపోతే మీ నాన్న ఫెయిల్ అయినట్టే. ఇక మీదట మీ నాన్న దగ్గర శశిని ఉంచి ప్రయోజనం లేదు. ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి. శశి, నేను నీకు చెప్పింది గుర్తుంది కదా? క్లాస్లో టీచర్ చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలి. నీ క్లాస్ వాళ్ళతో కానీ నీ పక్క పిల్లలతో కానీ అస్సలు గొడవ పెట్టుకోకూడదు, సరేనా? బుద్ధిగా ఉండాలి. శశి అంటే మంచి పిల్ల అనిపించుకోవాలి. ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేసేయాలి, పెండింగ్ పెట్టద్దు, సరేనా? సరే నాన్న, నువ్వు చెప్పినట్టే వింటాను. అలాగే. అమ్మా, శశి విషయంలో ఇప్పుడు నాన్న పాసా ఫెయిలా? మీ నాన్న పాస్ అయ్యారు రిషి. శశి, పద వెళ్దాం. హాయ్ నాన్న. హాయ్ రిషి. హాయ్ శశి. హాయ్ శశి. రిషి శశి పేరెంట్స్ మీరేనా? అవునండి. ఓ, మీరు? మా ప్రిన్సిపాల్ అమ్మా, కొత్తగా జాయిన్ అయ్యారు. మీ పిల్లల గురించి మీతో ఒకసారి మాట్లాడాలి. నా రూమ్కి రండి. పద. కూర్చోండి. మీ రిషి గురించి అన్నీ బాగానే ఉన్నాయి. తన ప్రోగ్రెస్, బిహేవియర్, కాన్సంట్రేషన్ ఈజ్ వెరీ గుడ్. కాకపోతే ఎందుకో అప్పుడప్పుడు రిషి డల్ అయిపోతూ ఉంటాడు. ఆ విషయంలో మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. రిషి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నాడన్న విషయం ఈ ప్రిన్సిపల్ మేడంకి తెలియదు అనుకుంటా. ఏంటి యష్, మాట్లాడరు? ఓకే మేడం, అలాగే, తప్పకుండా కేర్ తీసుకుంటాను. ఇకపోతే మీ శశి. రిషి ఎంత సైలెంటో మీ శశి అంత వైలెంట్. క్లాస్లో లెసన్స్ సరిగ్గా వినదు, స్కూలుకి లేటుగా వస్తుంది.
విపరీతమైన అల్లరి, ప్రోగ్రెస్లో బాగా వీక్గా ఉంది, బిహేవియర్ సరిగ్గా లేదు, కాన్సంట్రేషన్ అస్సలు చేయదు. ఆడపిల్ల ఎక్కువగా తల్లి మాటే వింటుంది. సింధు, మీరు శశికి అమ్మాయి ఉండి ఇలాగైనా తనను పెంచేది? తల్లిగా మీరే శశిని కంట్రోల్లో పెట్టాలి, తనని మంచి దారిలోకి తేవాలి, ఓకేనా? శశి వాళ్ళ నాన్న దగ్గర పెరుగుతున్న విషయం ఈ మేడంకి తెలీదనుకుంటాను. చిన్నప్పుడు మీరు కూడా శశిలాగే ఉండేవారా? అవును మేడం. ఆ, అబ్బే అదేం లేదు మేడం, నేను పద్ధతిగానే పెరిగాను. ఆ పద్ధతి ఏదో మీ శశి కూడా నేర్పండి, సరేనా? సరే మేడం. టోటల్గా మీ ఫ్యామిలీ బాగుంది, కాకపోతే మీ పిల్లల విషయంలోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అవి క్లియర్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. నాకు మీరిద్దరూ మాట ఇవ్వాలి, మీ పిల్లల ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ చేస్తామని. ఏంటి అలా చూస్తున్నారు? ప్రామిస్ చేయండి. ఓకే మేడం. మీరు చెప్పినట్టుగా మా పిల్లల్ని మారుస్తాం. పిల్లలు, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. బాయ్ నాన్న. బాయ్ నాన్న. బెస్ట్ పేరెంట్స్ అంటే ఇలాగే ఉండాలి. మీరిద్దరూ బెస్ట్ పేరెంట్సే కాదు, బెస్ట్ కపుల్స్లా కూడా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తాం మేడం. వస్తాం మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి లాయర్ గారు, చాలా రోజులకి దర్శనం ఇచ్చారు? ప్రాక్టికల్గా మీకు ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది మేడం. ప్రమాద గడియలు మోగబోతున్నాయి, అది చెప్దామనే ఇప్పుడు వచ్చాను. ప్రమాదమా? ఏంటది? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ నెల ఇంకా శాలరీ వేయలేదు మేడం. మీ జీతం నేనిస్తాను, ఎక్కడికి పోదు. ముందు ఆ పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పండి అసలు. మేడం, సింధునే మళ్ళీ మీకు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయబోతుంది. సింధునా? అవును మేడం. ఎలా ప్రాబ్లం పెట్టబోతోంది? శశి మీ దగ్గరే పెరిగితే తను పూర్తిగా పాడైపోతుందని, తన ప్రవర్తన క్యారెక్టర్ దెబ్బతింటాయని, ఆడపిల్ల తల్లి దగ్గర ఉంటేనే పెంపకం బాగుంటుందని అలా అని ఆ సింధు చెప్పిందా? ప్రాక్టికల్గా చెప్పడమే కాదు మేడం, మీరు శశిని సరిగ్గా చూసుకోవడం లేదు అని, తన కూతుర్ని ప్రాక్టికల్గా పట్టించుకోవడం లేదు అని, తన్ను మీరే చెడగొడుతున్నారు అని, ఈ నెపంతో మళ్ళీ కోర్టులో కేసు వేయడానికి ఆ సింధు ప్రాక్టికల్గా సిద్ధమవుతుంది. సింధు శశి గురించి కేసు వేస్తే మళ్ళీ అది గెలుస్తుందా? ప్రాక్టికల్గా చెప్పాలంటే
గెలిచే ఛాన్స్ అయితే చాలా ఉంది మేడం. ఇప్పుడు గనక మళ్ళీ సింధు అదే ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిందనుకో, మళ్ళీ అక్కడ అదే జడ్జి గారు ఉంటారు. అప్పుడు కోర్టులో మీరే చూశారు కదా, మనం అన్ని ఆధారాలు చూపిస్తేనే సింధుని ప్రాక్టికల్గా ఆ మాత్రం ఆపగలిగాం. హ, ఇప్పుడు ఆపడం కొంచెం కష్టమే మేడం. రిషిని ఎలా అయితే సింధు దక్కించుకుందో, శశిని కూడా అలాగే దక్కించుకుని తీరుతుంది. అలా జరగకూడదు లాయర్ గారు. ఆపాలి, దాన్ని ఎలాగైనా ఆపాలి. మీరే దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. మేడం, ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే మేడం. ఏంటది? శశి మనసులో పొరపాటును కూడా రిషికిలాగే వాళ్ళ అమ్మ మీద ప్రేమ అస్సలు పుట్టకుండా చూసుకోండి. అదొక్కటే ఇప్పుడు మీ దగ్గరున్న ఏకైక బ్రహ్మాస్త్రం. అంతేకాకుండా వెంటనే ఎలాగైనా యశ సంధ్య మెడలో తాళి కట్టేలా చూడండి. అప్పుడు యశ సంధ్యలు నిజంగానే భార్యాభర్తలు అవుతారు. శశి దృష్టిలో ప్రాక్టికల్గా అమ్మా నాన్నలు అవుతారు. శశికి మంచి ఫ్యామిలీ వాతావరణం క్రియేట్ అవుతుంది. ప్రాక్టికల్గా ఇదొక్కటి మీరు చేస్తే శశి సింధుని అమ్మగా ఈ జన్మలో ఫీల్ అవ్వదు. అంతే. మీరు చెప్పిందే నేను చెయ్యాలని చూస్తున్నాను, కానీ అది వీలైనంత త్వరగా చేసేయాలి. చేస్తాను. యష్, ఏంటి? థ్యాంక్ యూ యష్. థ్యాంక్సా? ఎందుకు? శశి గురించి నేను చెప్పిన విషయం నువ్వు సీరియస్గా తీసుకున్నావు కదా, అందుకు. నువ్వేదో చెప్పావని కాదు, నా కూతురు మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే కేర్ తీసుకున్నాను. అయినా శశి లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు క్లారిటీ ఉంది. దాన్ని బట్టే వెళ్తాను తప్ప ఒకరు చెప్పే సలహాలు సూచనలు నాకు అవసరం లేదు. ఓకే యష్, నీ కూతురి మీద నీకున్న ప్రేమని అలాగే కంటిన్యూ చేయి, మధ్యలో డ్రాప్ చేయకు. అమ్మగా శశికి నేను దూరంగా ఉన్నా, నాన్నగా నువ్వెప్పుడూ తనకి దగ్గరగా ఉండాలి. అదే నేను కోరుకునేది. టైం అవుతుంది, ఇక నేను ఆఫీస్కి వెళ్తాను. యష్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? యాక్చువల్గా శశి చదువులో మంచి బ్రిలియంట్, కానీ ఎందుకో ఈ మధ్య బాగా డైవర్ట్ అయిపోయింది. నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ శశి మామూలు స్టేజ్కి వస్తుంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? సంధ్య, కన్యాకుమారి ఎంతైనా వాళ్ళు పరాయి వాళ్ళు. శశి గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? దయచేసి శశి బాధ్యత మాత్రం వాళ్ళకి వదలకు ప్లీజ్. నువ్వు చెప్పే నీతులు అయిపోయాయా, లేక ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? ఇక మీదట శశి ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా. పిల్లల్ని పెంచడంలో అమ్మగా నువ్వు బెటరో లేదా నాన్నగా నేను బెస్టో తొందరలో నువ్వే చూస్తావు. అయిపోయిందా? ఇంకేమైనా చెప్పేది ఉందా? అది చెప్పండి మేడం. సింధు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి అన్ని విషయాలు ఇక్కడ చెప్తాను. యష్కి కూడా కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పాలి. యష్ ఇక్కడే ఉన్నాడు మేడం. ఓకే, ఇద్దరు కలిసి వచ్చేయండి. మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లేట్ చేయొద్దు. అలాగే మేడం. ఓకే.
యష్, సునంద మేడం కాల్ చేశారు. అర్జెంటుగా ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నారు. అంత అర్జెంట్ ఏంటి? మ్యాటర్ చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం వచ్చిందని టెన్షన్ పడుతున్నారు. యష్, మళ్ళీ ఏంటి? నేను నీతో పాటు వస్తాను. ఆటో బుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. సరే పద. మీ అమ్మానానికి కాల్ చేయమన్నాను కదరా, చేసావా? అమ్మా నాన్నే నాకు కాల్ చేసి మాట్లాడారా? నీ ప్రేమ విషయం వాళ్ళకి చెప్పావారా? ఈ 2-3 రోజుల్లో వీలు చూసుకొని హైదరాబాద్కి వెళ్ళి అమ్మ నాన్నని కలిసి మధు విషయం చెప్పి మా పెళ్ళికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఓహో, రమేష్, నువ్వేమనుకోనంటే నీకు ఒక మాట చెప్పాలిరా. పర్లేదు చెప్పరా. ఇన్నాళ్ళు మనిద్దరం పార్ట్నర్స్ అయినా కంపెనీ బాధ్యతలని నువ్వే చూసుకుంటున్నావు. ఇక మీదట నేను పర్సనల్గా హైదరాబాద్లో మన కంపెనీ తాలూకా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను రా. అది కూడా విత్ యువర్ పర్మిషన్. దీనికి నా పర్మిషన్ ఎందుకురా? హ్యాపీగా ఓపెన్ చేసుకో. థ్యాంక్ యూ రా. పర్లేదురా. థ్యాంక్ యూ. అమ్మా నాన్నలు మధుతో నా పెళ్లి ఒప్పుకుంటారంటావా? టెన్షన్ పడకరా, తప్పకుండా ఒప్పుకుంటారు. మేడం, అర్జెంటుగా రమ్మన్నారంట. ఏమైంది? సడన్ గా నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది యష్. పెద్ద ప్రాబ్లం వచ్చిందన్నారు. ఏంటి మేడం ఆ ప్రాబ్లం? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు. బట్ చెప్పక తప్పదు. మన ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో ఆగిపోబోతోంది సింధు. ఏంటి మేడం మీరు అనేది? ఏంటి సడన్ షాక్ న్యూస్? వినటానికి మీకు షాక్గానే ఉంటుంది, కానీ మీరు విన్నది మాత్రం నిజం. అసలేంటి మేడం ప్రాబ్లం? ఏదైతే ఏంటి సింధు, చెప్పినా అది మీరు తీర్చలేరు. అసలు సమస్య ఏంటో చెప్తేనే కదా మేడం మేము దాన్ని సాల్వ్ చేయగలమా లేదా అన్నది తెలిసేది. ప్లీజ్ మేడం చెప్పండి. ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మీద నేను బిజినెస్లో సంపాదించిందంతా ఇన్వెస్ట్ చేశాను. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకు బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను. అది శాంక్షన్ కూడా అయ్యింది. కానీ ప్రాబ్లం ఏంటంటే షూరిటీ కింద బ్యాంకు వాళ్ళు ఈ సిటీలో ఉన్న 100 acres ల్యాండ్ పేపర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ ల్యాండ్ పేపర్స్ మా నాన్న దగ్గర ఉన్నాయి. ఆ ల్యాండ్ పేపర్స్ మీద మా అమ్మ నాన్న సైన్ చేస్తేనే బ్యాంకులో వ్యాలిడ్ అవుతుంది. వాళ్ళు మీ అమ్మా నాన్నలే కదా మేడం. మీరు ఫోన్ చేసి అడిగితే సైన్ చేస్తారు కదా. ఆల్రెడీ ఫోన్ చేసి అడిగాను, ఇవ్వనని చెప్పేశారు. అదేంటి మేడం, కన్న కూతురు అడిగినా కాదన్నారా? ఎందుకు అలాగా? ఎందుకంటే నేనంటే మా అమ్మ నాన్నలకి కోపం. మీ మీద వాళ్ళకి కోపం దేనికి మేడం? వాళ్ళు చూసిన సంబంధం కాకుండా నాకిష్టమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న కోపం. అందుకనే నన్ను దూరం పెట్టేశారు. ఓకే మేడం, మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళ చేత ఆ పేపర్స్ మీద సైన్ చేయించి తీసుకొచ్చే బాధ్యత మాది. అవును మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఈ ప్రాజెక్ట్ ఆగదు. మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం. మీకు మాట ఇస్తున్నాను, సింధుతో పాటు నేను కూడా వెళ్తాను. మీరిద్దరూ వెళితే అక్కడ ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది యష్. కొత్త ప్రాబ్లం ఏంటి మేడం అది? భార్యాభర్తలుగా విడిపోయిన వాళ్ళని మా అమ్మ నాన్నలు అసలు గుర్తించరు, గౌరవించరు, విలువ కూడా ఇవ్వరు. నువ్వు సింధు భార్యాభర్తలుగా పూర్తిగా విడిపోయి ఎవరికి వారుగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే అసలు మిమ్మల్ని వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వరు.
బయట నుంచి బయట పంపించేస్తారు. అందుకే చెప్తున్నాను, మీ వల్ల కాదు, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవలసిందే. లేదు మేడం, నేను యష్ ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాం. మీరేం వరీ అవ్వకండి. అసలు మీ అమ్మా నాన్నల మనస్తత్వం ఎలా ఉంటుంది మేడం? మా నాన్న రాఘవయ్య చాలా కోపదారి మనిషి. తను మాట అంటే మాటే. చూడటానికి పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో లోపల అంత చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇక మా అమ్మ పేరు జానకి. ప్రేమాభిమానాలకి మారుపేరు. పైకి అమాయకురాల్లాగా కనిపించిన మా నాన్నకన్నా మా అమ్మే తెలివైంది. ఏదైనా సరే ఇట్టే పసిగట్టేస్తుంది. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏ ఊళ్ళో ఉంటారు మేడం? రామచంద్రపురం. పచ్చని ఊరు, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ జనాలు కూడా కల్మషం లేనివాళ్ళు. ఓకే మేడం, నేను సింధు ఈ నైట్కి బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా మీ అమ్మా నాన్నల్ని కలుస్తాం. వెళ్ళొస్తాం మేడం. యష్, సింధు, ఆల్ ద బెస్ట్. సాధించుకొని రావాలి మీరు. తప్పకుండా మేడం. అతను చేసిన తప్పేంటి? ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమె నా భార్య, ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తామని మోసం చేశారు.